ఓకే. ఇప్పుడు మీకు కాంపోనెంట్ అంటే ఏంటో చెప్పాను. ఆ కాంపోనెంట్ ఎలా యూజ్ అవుతుంది అని ఆల్రెడీ ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. కాంపోనెంట్ ఏంటి? సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ఏ జేఎస్ఎక్స్. అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ జ ఫంక్షన్ అంటే ఏంటో మీకు తెలుసు. జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు. సో, జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి? జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేస్తాయి. ఈ ఫార్మాట్‌లో రిటర్న్ చేసిన దాన్ని జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తామని అంటాం. సో, దాన్ని ఒక కాంపోనెంట్ అని మనం చెప్పుకున్నాం. సో, ఎర్లియర్ ఏం చేసామంటే ఇప్పుడు జనరల్‌గా మనకి ఇంతకుముందు రియాక్ట్ 16.8 వెర్షన్ 18 వెర్షన్ బిఫోర్. సో, వీటి ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటారు కదా! ఫంక్షన్ రాసి ఇది కాంపోనెంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. సో, ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి కుడ్ నాట్ మేనేజ్ ద స్టేట్ ఆర్ లైఫ్ సైకిల్ మెథడ్స్. అంటే స్టేట్‌ని మేనేజ్ చేయలేకపోయేవి ఇవి. అంటే బిఫోర్ రియాక్ట్ 16.8 వెర్షన్ 16.8 సెస్ ముందు ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి ఏంటంటే స్టేట్‌ని మేనేజ్ చేయలేకపోయేవి. వాట్ ఈస్ స్టేట్ అనేది మళ్ళీ మీకు క్వెషన్ రావచ్చు. అది నీకు చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అట్లాగే ఆఫ్టర్ రియాక్ట్ 16.8 వెర్షన్ now they can use state side effects and more using React hooks. అంటే 16.8 వెర్షన్ తర్వాత ఏం చేశారంటే హుక్స్ అనేవి కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు మన రియాక్ట్ లైబ్రరీలో. హుక్స్ యూజ్ చేసి మనం ఏవైతే ఇందాక మీకు చెప్పానే 16.8 వెర్షన్ బిఫోర్ మనం స్టేట్‌ని మేనేజ్ చేయలేకపోయాం కదా! సో, స్టేట్‌ని మేనేజ్ చేయడానికి మన రియాక్ట్ ఏం చేసిందంటే కొన్ని హుక్స్‌ని మా ఇంట్రడ్యూస్ చేసింది. సో, బై యూజింగ్ దట్ హుక్స్‌ని యూజ్ చేసుకొని స్టేట్‌ని కూడా మనం మేనేజ్ చేయొచ్చండోయ్! ఎప్పుడు? 16.8 వెర్షన్ తరువాత. సో, అవి మనకి చాలా హుక్స్ యూజ్ చేసి స్టేట్‌ని కూడా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడేంటంటే ఓకే. మేనేజ్ చేయొచ్చు. బానే ఉంది. మీకు అర్థమైంది. ఓకే. సో, స్టేట్ అంటే ఏంటని మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు. సో, దానికోసం అని చెప్పి మీకిప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌ని క్రియేట్ చేస్తాను. అంటే ఒక దాన్ని క్రియేట్ చేస్తాను. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోండి. కౌంటర్, కౌంటర్ ఓకే. ఇప్పుడేం చేస్తున్నాను? సో, కాన్స్టెంట్ కౌంట్ కామా లైక్ సెట్ కౌంటర్. ఇది మనం యూజ్ స్టేట్ స్టేట్ అనేది ఒక హుక్. సో మీకేంటిది ఈ స్టేట్‌ని మేనేజ్ చేస్తది. సో స్టేట్ అంటే ఏంటి? ఇది ఎట్లా మేనేజ్ చేస్తది ఇదనేది తర్వాత అంటే మన హుక్స్ కోసం చెప్పుకునేటప్పుడు స్టేట్ గురించి కూడా మనం చెప్పుకుందాం. బట్ ఇప్పుడు స్టేట్ అంటే ఎట్లా మేనేజ్ చేస్తదని మీకు ఇప్పుడు అంటే 16.8 వెర్షన్ బిఫోర్ మనం స్టేట్‌ని మేనేజ్ చేయలేకపోయాం ఫంక్షన్ కాంపోనెంట్స్ యూజ్ చేసి. కానీ బై యూజింగ్ దిస్ స్టేట్ హుక్ నౌ వి కెన్ మేనేజ్ ద స్టేట్ ఆల్సో. సో అదేంటంటే యూజ్ ఎఫెక్ట్. ఇది కూడా ఒక హుక్కేనండోయ్ రియాక్ట్‌లో. సో, యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యూజ్ స్టేట్ అంటే దీస్ ఆర్ ఆల్ హుక్స్. రియాక్ట్ హుక్స్ అంటారు. అంటే హుక్స్ అంటే వాళ్ళు పేరు పెట్టారు దాన్ని హుక్స్ అని. మనం కూడా హుక్స్ అని తీసుకోవాలి. హుక్స్ అంటే ఏంటంటే నాకు అడగొద్దు. నాకు కూడా అంటే హుక్స్ అంటే బై యూజింగ్ కీవర్డ్ యూజ్ చేసి వి కెన్ ఇంప్లిమెంట్ అవర్ స్టేట్స్ అండ్ వాటెవర్. సో, దట్ ఈస్ కాల్డ్ హుక్స్. హుక్స్ యూజ్ చేసి మనం డెవలప్ చేయొచ్చు స్టేట్‌ని గూడా. సో, ఇది డిపెండెన్సీ అరే. ఈ డిపెండెన్సీ అరే అంటే ఏంటి? యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యూజ్ స్టేట్ అంటే ఏంటి? ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఈ హుక్స్ కోసం తర్వాత మనం స్పెషల్‌గా క్లాస్ ఒకటి తీసుకుంటాను. దానికోసం మనం డీప్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాంపోనెంట్ ఇప్పుడు ఎందుకండి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఎలా బిహేవ్ చేసేయి, మన ఫంక్షన్ లెవెల్ కాంపోనెంట్స్ ఎలా బిహేవ్ చేసాయని మీకు చెప్పడానికి. సో, ఇదేంటంటే ఎప్పుడైతే కౌంట్ చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ వాట్. సో, ఇక్కడ మనము ఒక రిటర్న్ రాసుకుంటాను. సో, ఫంక్షన్ కాంపోనెంట్స్ కాబట్టి మనకు రిటర్న్ ఉండాలి. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డివ్ తీసుకున్నాను. ఈ డివ్‌లో ఏం చేశానంటే యూ అని చెప్పి క్లిక్డ్ అని చెప్పి మనము ఇక్కడ ఒక కౌంట్. సో చూడండి డైరెక్ట్గా మనం హెచ్టిఎంఎల్లోనే చూడండి జావా స్క్రిప్ట్లో డైరెక్ట్గా మనం హెచ్టిఎంఎల్లో డైరెక్ట్గా రాసుకోవచ్చు. దీన్ని జేఎస్ఎక్స్ అంటారని మీకు చెప్పాను. సో ఇక్కడ బటన్ తీసుకున్నాను.
బటన్కి ఆన్ క్లిక్ రాసుకున్నాను. ఆన్ క్లిక్ ఏం రాసుకున్నాను, ఒక యారో ఫంక్షన్ తీసుకున్నాను, సెట్ కౌంటర్ అన్నాను. ఇక్కడ మన అక్కడ యూ స్టేట్లో సెట్ కౌంటర్ అనేది తీసుకున్నాం కదా. సో సెట్ కౌంటర్ ఏం చేస్తుంది, ఇక్కడ కౌంట్ ప్లస్ 1 అని చెప్పి కౌంట్ ప్లస్ 1. సో ఇది ఇక్కడ బటన్ పేరు ఏంటంటే క్లిక్ మీ ఆర్ వాట్ ఏదో ఒకటి మనం పెట్టుకున్నాం, ఒక బటన్ పెట్టుకున్నాం. సో ఇది కాంపోనెంట్. ఇప్పుడు ఏంటి, ఇది ఫంక్షన్ కాంపోనెంట్ అండి. ఈ ఫంక్షన్ కాంపోనెంట్లో ఏంటి, ఫంక్షన్ కాంపోనెంట్ యూజ్ చేసి స్టేట్ని కూడా మేనేజ్ చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనము క్లిక్ మీ అనే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో ఏమవుతుంది అంటే, ఈ బటన్ క్లిక్ అయిన వెంటనే మనకి ఈ కౌంట్ అనేది బై డిఫాల్ట్ ఈ కౌంట్ అనే వేరియబుల్ 0 స్టోర్ అవుతుంది. కౌంట్ అనేది 1 కింద చేంజ్ అవుతుందండి. అదే అంటే ఈ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే స్టేట్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. సో అది స్టేట్ అంటే ఏంటి, యూజ్ స్టేట్ అని తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు క్లాస్ లెవెల్ కాంపోనెంట్ కోసం నేను చెప్తాను. సో క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి మనకి, ఫంక్షన్ లెవెల్ కాంపోనెంట్స్ కూడా, క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. సో క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఏంటంటే దట్ ఎక్స్టెండ్స్ బై యూజింగ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ యూజ్ చేసి మన క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కెన్ మేనేజ్ దేర్ ఓన్ స్టేట్ అండ్ యూజ్ లైఫ్ సైకిల్ మెథడ్స్. అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి స్టేట్ని మేనేజ్ చేసుకునే లేకపోయేవి. సో అంటే యూజ్ స్టేట్ అలాంటివి ఏం లేవు. సో దానికోసం ఏం చేసామంటే ఇప్పుడు ఆ హుక్స్ని ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు కూడా మన ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనము స్టేట్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఎట్లా ఉండేవి అంటే, సో దాని సింటాక్స్ ఎట్లా ఉండేదంటే క్లాస్ కౌంటర్ ఎక్స్టెన్స్ ES6 ఫీచర్. ఇది రియాక్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కాంపోనెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను కాబట్టి జస్ట్ నేను కాంపోనెంట్ అని పేరు పెట్టు ఎక్స్టెన్స్ ద కాంపోనెంట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలి. సో కొన్ని కన్స్ట్రక్టర్ ప్రాప్స్. సో by using super method we can use the props, whatever props we have created. So this dot state చెప్పి మనం స్టేట్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. కౌంట్ బై డిఫాల్ట్ వేర్ స్టోరింగ్ సి. ఇది స్టేట్ని ఇలా మేనేజ్ చేసుకునే వాళ్ళం క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్లో. ఈ ఈ స్టేట్ అయితే ఏదైతే చేసుకునే వాళ్ళం, ఈ స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఉక్స్ ఇంట్రడ్యూస్ చేయక ముందు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఈ ఆప్షన్ అనేది ఉండేది కాదు. సో అందుకు ఎర్లియర్ డేస్ 16.8 వెర్షన్ ముందు అందరం కూడా ఈ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ మాత్రం యూజ్ చేసుకునేవాళ్ళం. అది ఎలా అంటే కాంపోనెంట్ కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్ని యూజ్ చేసి మనం ఇది రియాక్ట్ అప్లికేషన్ అనేది డెవలప్ చేసేవాళ్ళం. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అండ్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. సో ఇది కూడా ఒక లైఫ్ సైకిల్ మెథడ్. వీటన్నిటిని ఒక లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. దాంట్లో ఉక్స్ అంటాం, దీంట్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. సో ఇంకేముంటుంది, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ఇది ఒక లైఫ్ సైకిల్ మెథడ్ అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ మీద వర్క్ అవుతుంది. అలాగే రెండర్ మెథడ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ద లైఫ్ సైకిల్ మెథడ్. మనము క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్లో రెండర్ మెథడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు యూజ్ అనమాట. ఏదైనా మన కాంపోనెంట్ రెండర్ అవ్వాలంటే రెండర్ మెథడ్ని యూజ్ చేయాలి. రిటర్న్ యూజ్ చేసి డైరెక్ట్ వీ క్యాన్ డూ ద వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ రైట్ హియర్. సో ఇక్కడ మీద ఏదో రాస్తున్నారో అది రాసుకుంటారు. సో దిస్ ఈజ్ ఓకే. ఇదంతా క్లాస్ లెవెల్ కాంపోనెంట్ని ఇది క్లాస్ లెవెల్ కాంపోనెంట్ సింటాక్స్, ఇది క్లాస్ లెవెల్ కాంపోనెంట్ సింటాక్స్, ఇది ఫంక్షన్ లెవెల్ కాంపోనెంట్ సింటాక్స్. సో క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ స్టేట్ని ఇలా మేనేజ్ చేస్తాం. సో ఇప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ఇలా ఉన్నాయి కదా. సో కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఫస్ట్ రెండర్ అవుతుందో అప్లికేషన్ మనకి ఎప్పుడైతే రన్స్ ఆఫ్టర్ ఫస్ట్ రెండర్, ఎప్పుడైతే ఆఫ్టర్ ఫస్ట్ రెండర్ అయిన వెంటనే మన కాంపోనెంట్ డిడ్ మౌంట్లో మనం ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అంటే రన్ ఆఫ్టర్ ద
స్టేట్ ఏదైనా ఇప్పుడు కౌంట్ వేరియబుల్ మనం చేంజ్ చేసామనుకోండి, స్టేట్ అప్డేట్ అయిందనుకోండి, కాంపోనెంట్ డిడ్ అప్డేట్‌లో ఆ చేంజెస్ అనేవి ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. కాంపోనెంట్ విల్ అన్‌మౌంట్ ఎప్పుడవుతదంటే రన్స్ బిఫోర్ కాంపోనెంట్ రిమూవల్. అంటే కాంపోనెంట్ రిమూవ్ అయ్యే ముందు మనకి కాంపోనెంట్ విల్ అన్‌మౌంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ 3 లైఫ్ సైకిల్ మెథడ్స్‌ని మనం ఒకే ఒక్క రియాక్ట్ అదే ఫంక్షనల్ అదే ఒక హుక్‌ని యూజ్ చేసి మనం ఈ మూడిటిని ఓవర్‌కమ్ చేయొచ్చు. అదే మనకి యూజ్ ఎఫెక్ట్ హుక్. సో, బై యూజింగ్ యూజ్ ఎఫెక్ట్ హుక్ బై డిఫాల్ట్ ఫస్ట్ రెండర్ మనకి ఇప్పుడు ఎలా అయితే కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఎట్లా వర్క్ అవుతుందో సేమ్ యాజ్ లైక్ యూజ్ ఎఫెక్ట్ అట్లానే వర్క్ అవుతుంది. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కూడా యూజ్ ఎఫెక్ట్‌లోనే మేనేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కాంపోనెంట్ విల్ అన్‌మౌంట్ కూడా మనం యూజ్ ఎఫెక్ట్‌లోనే చేయొచ్చు. సో, ఈ మూడిటిని ఈ 3టిని మనం ఒక సింగిల్ హుక్‌లో మనం మేనేజ్ చేయొచ్చు. సో, అందుకే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ గో విత్ దట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో, ఎర్లియర్ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళం? మనకు స్టేట్ మేనేజ్మెంట్ ఆప్షన్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో ఉండేది కాదు. అందువల్ల మనం అన్ని లైఫ్ సైకిల్ మెథడ్‌ని యూజ్ చేసుకొని క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి వాటిని మనం అప్లికేషన్‌ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆ ఆప్షన్ అనేది ఆల్రెడీ మనకి హుక్స్ ద్వారా మనకు ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ ఎందుకు మనము క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌కెళ్తాం? సో, నౌ వి ఆర్ గోయింగ్ టు విత్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో, అది క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌కి, ఫంక్షనల్ లెవెల్ కాంపోనెంట్స్‌కి డిఫరెన్స్. అంటే మీకు అర్థమైందనుకుంటా. సో, ఇది దిస్ ఈస్ కాల్డ్ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇంకా చెప్పాలంటే మోడరన్ రియాక్ట్ డెవలప్మెంట్ ఆల్వేస్ ప్రిఫర్స్ టు ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ విత్ హుక్స్ బికాస్ వెరీ సిమిలర్, మోర్ రీడబుల్ అండ్ పవర్ఫుల్. ఓకే, దిస్ ఈస్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో, developers, let's go with the functional components. ఓకే, మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేద్దాం. బాయ్ బాయ్.